షాహీ తుకుడా బ్రెడ్తో సింపుల్గా అయ్యే స్వీట్ చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్స్ అంచులన్నీ కూడా కట్ చేసేసి మధ్యలో పార్ట్ మాత్రమే తీసుకోండి. దాన్ని మధ్యలో కట్ చేస్తే ట్రయాంగిల్ షేప్లో ఫామ్ అవుతాయి. మిల్క్ బ్రెడ్ తీసుకుంటే ఈ స్వీట్కి చాలా రుచి వస్తుందండి. అలాగే మీకు కావాల్సిన అన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని అంచులు కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఈ కట్ చేసిన అంచులు పాడేయకుండా వాటిని కాసేపు ఎండబెట్టి క్రంబుల్ చేసుకుని కట్లెట్స్కి యూజ్ చేయొచ్చు, లేదా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకొని సూప్స్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ట్రయాంగిల్ స్లైసెస్ రెడీ. ఇవి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 2 టేబుల్ స్పూన్ డెసికేటెడ్ కొబ్బరిని తీసుకోండి, లేదా ఎండు కొబ్బరిని తురిమైనా తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ చక్కెర, 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి తీసుకొని వీటిని బరకగా గ్రైండ్ చేసుకోండి. షాహీ తుకుడాకి కోటింగ్ మిక్చర్ రెడీ. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని తర్వాత ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తీసుకోండి. కొద్దిగా ఆయిల్ని హీట్ చేసుకొని మీకు ఇష్టమైతే అందులో 1 or 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వాడట్లేదండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా వేయించుకొని పక్కన పెట్టండి. ఇవి మీడియం ఫ్లేమ్లోనే వేయించాలండి. లో ఫ్లేమ్లో వేయించితే బ్రెడ్ స్లైసెస్ ఆయిల్ ఎక్కువగా ఫీల్ చేసుకుంటాయి. హై ఫ్లేమ్లో వేస్తే తొందరగా మాడిపోతాయి. కాబట్టి కాస్త మీరు టెంపరేచర్ని చూసుకొని వేయించి ఇవన్నీ పక్కన పెట్టుకోండి. ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా తీసుకుని బ్రెడ్స్ వేయించుకుంటూ మీకు కావాల్సినంత నూనెను మళ్ళీ యాడ్ చేసుకుంటూ వేయించుకోవడం మంచిదండి. అలా అయితే మనకి నూనె చివరన మిగలదు. షుగర్ సిరప్ కోసము ఒక బౌల్లో 1 కప్పు వాటర్ తీసుకొని బాయిల్ చేయండి. అందులో 1 కప్పు షుగర్ వేసి తిప్పుకుంటూ చక్కెర అంతా కరిగేంత వరకు ఉడికించండి. ఇది మనకు గులాబ్ జామున్ షుగర్ సిరప్ ఉన్నట్లుగా కొంచెం మందంగా వస్తే సరిపోతుందండి. చెక్ చేస్తే కొంచెం చేతికి అంటుకునేటట్టుగా ఉండాలి. అంతవరకు ఉడికించండి. ఇది 5 నిమిషాల్లో సిరప్ రెడీ అయిపోతుంది. ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసేసి తిప్పి స్టవ్ స్విచ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మనం రెడీగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఈ షుగర్ సిరప్లో వేసి అన్ని వైపులా చక్కగా ముంచండి. వెంటనే తీసేసి పక్కన పెట్టండి. షుగర్ సిరప్లో ముంచి ఉంచిన బ్రెడ్ స్లైసెస్ని మనం రెడీగా చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిలో అన్ని వైపుల నుంచి కూడా కోట్ అయ్యేటట్టుగా అద్దుకొని వీటినన్నిటిని కూడా ఒక ప్లేట్లో సర్దుకోండి. అంతే, ఎంతో రుచికరమైన షాహీ తుకుడా రెడీ. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడే స్వీట్. తొందరగా ఈజీ 10 నిమిషాల్లో బ్రెడ్తో స్వీట్ రెడీ అయిపోతుందండి. ట్రై చేసి చూడండి. వీటిపైన డ్రై నట్స్ని స్లైసెస్గా చేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే షాహీ తుకుడా రెడీ. దీన్ని మీరు 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.